అమెరికాలో వ్యవసాయం అంటే అన్ని మెషిన్లు ఉంటాయి. చాలా ఈజీ అనుకుంటారు అందరూ. అది కొంతవరకు నిజమండి. కాకపోతే మేము చానాల నుంచి ట్రాక్టర్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి పాడవుతదండి. అది రోజు వాడే వస్తువు కాదు కదా! మనకది అర్థం అవ్వదు. ఆ ఎండలో, దోమల్లో అక్కడికి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఫిగర్ ఔట్ చేస్తూ ఉండేవాళ్ళమనమాట. ఈ లాన్ మోవర్ కూడా 1 మంత్ బ్యాకు ఆ టైర్ పంక్చర్ అయింది. అది బాగు చేయించి అదంతా పెట్టిన తర్వాత బెల్ట్ తెగిపోయిందనమాట. సో, ఈరోజు ఫామ్‌కెళ్ళి ముందు బెల్ట్ ఇది ఉంటది కదా! డిస్క్ లాంటిది దాన్నన్ని నట్స్ లూజ్ చేసి కిందన బయటికి లాగి బెల్ట్ డయాగ్రామ్ ఇచ్చాడు అక్కడ దాని మీద. అది చూసి దాన్ని మళ్ళీ ఆ బెల్ట్‌ని అంతా సరిగ్గా పెడితే అప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ పక్క అది బిగించాలనమాట. సో, ఇక్కడ మెజారిటీ ఇలాంటి పనులన్నీ మనమే చేసుకోవాలి. సో, వ్యవసాయం చేసేవాళ్ళు అంత ఇ ఇ ఇవి కూడా చెయ్యాలి అన్న అది పెట్టుకునే వ్యవసాయంలోకి రావాలనమాట. ఎవరు మనకి హెల్ప్ అంటే హైర్ చేసుకోవచ్చు ఎవరినన్నా. కానీ అది ఎక్స్‌పెన్సివ్ అయిపోతదనమాట. సో, అన్ని ఎక్విప్‌మెంట్లు బానే పనిచేస్తే లాన్ మూవింగ్ అన్నీ టకటక అయిపోతాయి. బట్ ఎవ్రీ టైమ్ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటదనమాట. నెల నుంచి ఆర్ 2 మంత్స్ నుంచి ఇక్కడ లాన్ మూవ్ అన్నీ ఏం చేయట్లేదు. అదంతా అసలు అడవిలాగా అయిపోయింది. సో, హోప్‌ఫుల్లీ ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ చేస్తాం అనుకుంటున్నాం అనమాట.